బారాకును పిలుపునంపించి అతనితో ఇట్లా నేను నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించెను. ఒక్క నిమిషం ఆగండి. చూడండి, ఈ రెండే ఉన్నాయా ప్రాంతాలు? అమ్మా, ఈ రెండు ప్రాంతాలే ఉన్నాయా? వేరే ప్రాంతాలు లేవా? మాట్లాడరే. వేరే ప్రాంతాలు లేవా? ఉన్నాయి కదా. మరి ఈ రెండు ప్రాంతాలను ఎందుకు ఎన్నుకున్నాడు? ఇదిగో ఎవరా ఏంటి ఆ రెండు ప్రాంతాలే? ఆ రెండు ప్రాంతాలలో దేవుని కొరకు వెనక తిరగకుండా నిలబడగలిగిన సరిపోయిన వ్యక్తులు ఆ రెండు ప్రాంతాలు. నీ సంఘం గురించి ఆ సాక్ష్యము ప్రజలు చెప్పాలి. నీ గురించి ప్రజల సాక్ష్యము చెప్పాలి. నీ కుటుంబం గురించి ప్రజలు సాక్ష్యము చెప్పాలి. అరే, ఎన్ని ప్రాంతాలుంటే ఆ రెండు ప్రాంతాలు ఎందుకు చెప్పినావు అనంటే ఇక్కడ ఏమంటుందో తెలుసా? ఆ రెండు ప్రాంతాలలో దేవుని కొరకు నిలబడేవారు ఉన్నారు. వెనకకు తిరిగేవారు లేరు. ఏమంటే యుద్ధానికి భయపడేవారు లేరు. ఏమంటే అడుగులు వెనకకు వేసేవారు లేరు. తల వెనకకు తిప్పేవారు లేరు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎంతటికైనా తెగించి ప్రాణాన్ని అర్పించగలిగిన యోధులు ఆ రెండు ప్రాంతాలు ఉన్నారు. వెళ్ళి 10,000 మందిని తీసుకురా. నీ సంఘం గురించి దేవుడు వెతికితే ఈడు యోగ్యుడు కాదు, ఈమె యోగ్యురాలు కాదు అని ఎవరు చెప్పడానికి లేదు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు సరిపోయిన వారై ఉండాలి, యోధులై ఉండాలి, యుద్ధ వీరులై ఉండాలి, నిలబడగలిగిన వారై ఉండాలి, మోకరించగలిగిన వారై ఉండాలి, ప్రార్థించే వారై ఉండాలి, సాధించగలిగిన వారై ఉండాలి. ఏమంటే శ్రమకైనా తట్టుకోగలిగిన వారై ఉండాలి, నిందకైనా తట్టుకోగలిగిన వారై ఉండాలి, యుద్ధము చేయుటకు సిద్ధ మనస్సు కలిగిన వారై ఉండాలి. అట్టి కృప ఈ సంఘానికి దేవుడు ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉండి మందను కాస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు కావాలి. రాజు కావాలని రాజు ఇంట్లో ఎతికిన రాజుని మాట్లాడండి, ఎతకలేదు. ఇశ్రాయేలును పరిపాలించడానికి రాజు అవసరం. రాజు అవసరమని రాజు గారి ఇంటికి వెళ్ళలేదు. రాజు అవసరమని మంత్రి గారి ఇంటికి వెళ్ళలేదు. రాజు అవసరమని ధనవంతుని ఇంటికి వెళ్ళలేదు. రాజు కావాలని దేవుడు కోరినప్పుడు సరిపోయిన వాడు ఎవరున్నారని ఎత్తికినాడు కానీ డబ్బు చూడలేదు, ధనము చూడలేదు, ఐశ్వర్యము చూడలేదు, చదువు చూడలేదు, గొప్పతనాన్ని చూడలేదు. దేవుడు చూసిందంత ఏంటంటే సరిపోయిన వాడు ఎవరున్నారు? అతను నా హృదయానుసారుడు, ఇదిగో అరణ్యములో ఉన్నాడు. సరిపోయిన వాడు ఎక్కడున్నాడు? రాజు ఇంట్లో ఉన్నాడా, అరణ్యంలో ఉన్నాడా? సరిపోయిన వాడు గొప్పవాడా, పేదవాడా? సరిపోయిన వాడు ధనికుడా, పేదోడా? సరిపోయిన వాడు డబ్బున్నోడా, పేదోడా? సరిపోయిన వాడు పెద్దోడా, చిన్నోడా? సరిపోయిన వాడు అందగాడా, గొప్పవాడా, లేకపోతే బలహీనుడా? రాసుకో. ఈరోజు నువ్వు బలహీనుడు అయి ఉండొచ్చు, పేదవాడి అయి ఉండొచ్చు, అరణ్యంలో తిరుగుతున్న వాడి అయి ఉండొచ్చు, చదువు నీకు లేకపోవచ్చు, కులము లేకపోవచ్చు, వెనకాల బలగము లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ నీవు సరిపోయిన వాడివైతే నీ కొరకు అరణ్యంలోనికైనా వస్తాడు, నీ కొరకు ఎడారిలోనికైనా వస్తాడు, నీ కొరకు ఎక్కడికైనా వస్తాడు, నీ కొరకు గుహలోనికైనా వస్తాడు, నీ కొరకు ఏ స్థలానికైనా వస్తాడు, నీకు వెతికి పట్టుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దావీదును అభిషేకించిన వాడు ఈ రోజే నిన్ను అభిషేకించునుగాక. సరిపోయిన వాడు ఇప్పుడు ఎక్కడ కనబడ్డాడు? ఆయనకి అరణ్యంలో కనబడ్డాడండి. నువ్వు అనుకోవచ్చు చదువుకున్నోడే సేవ పనికి వస్తాడు, డబ్బున్నోడే సేవలు వాడబడచ్చు. ఏమండి, కొంచెం చదువుంటేనే అది చేయవచ్చు. ఏసన్న గారు 7వ తరగతి ఫెయిల్ అయినాడు, ప్రపంచం అంతా తిరిగినాడు.